Hello family members, welcome back to our channel. ఈ రోజు అయితే నాకు టిఫాస్కి అపాయింట్మెంట్ అయితే ఉంది. సో ప్రెగ్నెన్సీలో కొన్ని మూమెంట్స్ అయితే ఎన్ని ఇయర్స్ అయినా మర్చిపోలేం కదా. అందులో బేబీని ఫస్ట్ డీటెయిల్గా చూసే టిఫా స్కాన్. ఈ రోజు మా బేబీ ఎలా ఉందో తెలుసుకోవాలని ఒక ఎక్సైట్మెంట్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం స్కాన్లో రిపోర్ట్ గురించి కొంచెం టెన్షన్ కూడా ఉంది నాకు. సో ఈ వీడియోలో టిఫా స్కాన్ జర్నీ చూసేయండి. బేబీని స్క్రీన్ మీద చూడబోతున్నామనే ఎక్సైట్మెంట్ ఒకవైపు, బేబీ బాగానే ఉందా, ఎవ్రీథింగ్ నార్మల్గా ఉందా అనే స్మాల్ టెన్షన్ ఇంకోవైపు. ఎస్పెషల్లీ టిఫా స్కాన్ అంటే బేబీ డెవలప్మెంట్ని డీటెయిల్గా చెక్ చేస్తారు కాబట్టి ఆ రోజు ఎక్సైట్మెంట్తో పాటు కొంచెం నర్వస్నెస్ కూడా ఉంది. సో ఇప్పుడైతే నేను ఫాస్ట్గా రెడీ అయిపోవాలి. టిఫిన్ కూడా ఏం చేయలేదు, టైం లేకుండే. సో ఈరోజు సండే కాబట్టి నాకు ఇంట్లో చాలా వర్క్స్ అనేటివి ఉంటాయి. సో ఫాస్ట్గా నేను రెడీ అయిపోయినా. తర్వాత సంజు పూజ చేస్తుండు. ఈ పూజ అయిపోయేలోపు నేను టిఫిన్ చేద్దాం అనుకున్నా కానీ ఆల్రెడీ టైం అయిపోతుందని ఇంకా చేయలేదు నేను. ఇంకా సంజు రెడీ అయిపో ఫాస్ట్గా అన్నాడు, బయట టిఫిన్ చేద్దాం అనుకున్నాం. ఇక 3 months ప్రెగ్నెన్సీకి అండ్ 5th month ప్రెగ్నెన్సీకి చాలా ఫేస్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 3 month ప్రెగ్నెన్సీలో నాకు ఫుల్ డీహైడ్రేట్ అయిపోయి ఫుల్ పింపుల్స్ అయితే అయిపోయినాయి అనమాట చాలా నాకు. బట్ ఇప్పుడు 3rd month 5th month కంపేర్ చేస్తే అసలు పింపుల్స్ కాదు కదా, చాలా మంచిగా అయిపోయింది ఫేస్. స్కాన్ సెంటర్కి వెళ్తున్న జర్నీ కూడా నాకు ఇప్పుడు చూస్తుంటే చాలా మెమొరబుల్గా అనిపిస్తుంది. అప్పుడు నా మైండ్లో ఒకటే థాట్, ఇంకా కొంచెం సేపట్లో మా బేబీని స్క్రీన్ మీద చూడబోతున్నామని. సరే, ప్రెగ్నెన్సీలో ఎవ్రీ స్కాన్కి వెళ్ళినప్పుడు బేబీని చూడడానికి ఉండే ఎక్సైట్మెంట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా. సో ఫైనల్లీ స్కాన్ సెంటర్కి అయితే రీచ్ అయ్యాము. అక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని వెయిట్లో ఉన్నాము. వెయిటింగ్ టైంలో ఎక్సైట్మెంట్ కన్నా రిపోర్ట్లో ఏమొస్తుందని ఇంకా టెన్షన్ అయితే నాకు ఆ థాట్ ఎక్కువ వస్తుంది. స్కానింగ్కి అయితే నన్ను రమ్మని చెప్పారు. టిఫా స్కాన్ స్టార్ట్ అయ్యాక డాక్టర్ బేబీని డిఫరెంట్ యాంగిల్స్లో చెక్ చేస్తున్నారు. బేబీ హార్ట్, బ్రెయిన్, స్పైన్, హ్యాండ్స్, లెగ్స్, ఫేస్ ఇలా డిఫరెంట్ పార్ట్స్ని డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తారు. సో నాకు స్క్రీన్ మీద బేబీని చూస్తూ ఉండడం ఇట్ సెల్ఫ్ ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ అనిపించింది. సో బేబీ అప్పుడు ఏం చేస్తున్నాడో స్క్రీన్ మీద చూస్తే ఇన్సైడ్ మై టమ్మీలో ఇంత క్యూట్ లిటిల్ బేబీ ఉన్నాడా అని అనిపించింది. సో ఇక్కడ స్కానింగ్కి వెళ్ళి వచ్చాక ఏమైందంటే బేబీ ఫేస్ స్కానింగ్ చేద్దామంటే బేబీ ఫేస్ మీద హ్యాండ్స్ పెట్టుకొని హైడ్ చేసుకున్నది. సో ఇక్కడ డాక్టర్ ఏం చెప్పారంటే వాకింగ్ చేయమని చెప్పారు, ఆర్ఎల్స్ టీ అన్నా లేకపోతే హాట్ తినమని చెప్పారు. సో అలా అయితే బేబీ మూవ్ అవుతుంది అనమాట. సో ఇక ఇక్కడ నేనైతే హాట్ టీ తాగేసాను, ఏం తినలేదు. టీ కాసేపు వాకింగ్ చేసి టీ తాగేసాను అనమాట. సో అప్పుడు బేబీ మూవ్ అయింది. సో బేబీ ఫేస్ కూడా డీటెయిల్గా స్కాన్ అయితే అయిపోయింది. ఫైనల్లీ స్కాన్ అయితే కంప్లీట్ అయిపోయింది. స్కాన్ అయ్యాక ఫస్ట్ థింగ్ బేబీ బాగానే ఉన్నాడా అనే ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నాం మేమైతే. రిపోర్ట్ తీసుకున్నాక కొంచెం రిలీఫ్గా అనిపించింది. ప్రెగ్నెన్సీ జర్నీలో స్కాన్స్ అంటే జస్ట్ మెడికల్ చెకప్స్ మాత్రమే కాదు, మనకి మన బేబీతో ఒక స్మాల్ మీటింగ్లా అనిపిస్తుంది నాకైతే. ఫ్యూ మినిట్స్ స్క్రీన్ మీద బేబీని చూస్తాం, బట్ ఆ ఫ్యూ మినిట్స్ మెమొరీస్ మాత్రం లైఫ్ టైం ఉంటాయి కదా. నా పర్సనల్ ఫీలింగ్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటా. యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ జర్నీలో టిఫా స్కాన్ నాకు కాదు, ప్రతి ఒక్క అమ్మాయికి స్పెషలే కదా. సో అప్పటికి బేబీని ఫీల్ చేస్తున్నా, ఎస్ నా బేబీ రియల్లీ ఇన్సైడ్ మీ గ్రోయింగ్ అవుతున్నాడు అనే ఫీలింగ్ ఇంకా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. ఎక్సైట్మెంట్, హ్యాపీనెస్, లిటిల్ నర్వస్నెస్ అన్ని మిక్స్డ్ ఫీలింగ్స్. సో ఇది మా టిఫా స్కాన్ జర్నీ. సింపుల్గా అనిపించిన ఈ డే మా ప్రెగ్నెన్సీ జర్నీలో మాత్రం చాలా స్పెషల్ మెమొరీ. ఈ వీడియో చూస్తున్న ప్రెగ్నెంట్ మామీస్లో ఎవరైనా టిఫా స్కాన్ వెళ్ళబోతున్నా టెన్షన్ మాత్రం పడకండి. ఆ మూమెంట్ని మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. మీ ప్రెగ్నెన్సీలో టిఫా స్కాన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇలాంటి ప్రెగ్నెన్సీ జర్నీ, మదర్హుడ్ అండ్ బేబీ రిలేటెడ్ వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద